సరే అంటే ఇంత అందంగా ఉంటారు కదా! ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారో మేము సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సో, మీ మీద ఏం గాసిప్స్ రాలేదా? అప్పుడు నా లవ్ అఫేర్ నా ఊర్లో అప్పుడు స్టార్ట్ అయింది. నడుస్తుంది. ఆ, ఆ! ఇక్కడ న్యూస్ ఏం వచ్చిందంటే అక్కడ లోకల్ పేపర్లో న్యూస్ ఏం వచ్చిందంటే ఒక పెద్ద హీరోయిన్తో గిరీష్ పెళ్లి అయిపోయిందని. ఓహ్! ఎవరు ఆ హీరోయిన్? చెప్పలేదు. ఎందుకు ఆ అమ్మాయి లేరు ఇప్పుడు. సో కమ్యూనికేషన్ ఏంటంటే అక్కడే పెద్దలు గిరీష్తో సప్తపది గిరీష్ది పెళ్లి అయిపోయిందని వస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి వాట్ నాన్ సెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నాకు అసలు గాసిప్ గురించి నాకు తెలీదు. ఇలా స్ప్రెడ్ అయింది. ఆ! తర్వాత ఇక్కడ సితారా మ్యాగజైన్ వచ్చింది. ఇలాగ గిరీష్ చూసాం మనం ఇక్కడ మద్రాసులో చోళాలు ఎక్కడే చూసాము వాళ్ళది పెళ్లి అయిపోయింది అని పెద్ద న్యూస్. ఓకే. నేను తెలీదు. నా పేరెంట్స్ నాకు ఫోన్ చేసి ఏంటి ఇలా చేసావు నువ్వు అంటే నేను మమ్మీ డాడీకి చెప్పాను. మమ్మీ డాడీ నాకు అస్సలు తెలీదు. కాదు ఈ అమ్మాయి ఎవరు తెలుసా అన్న. అమ్మాయి డెఫినెట్గా నా మంచి ఫ్రెండ్ నాకు తెలుసు. కానీ పెళ్ళి ఎలాగ గాసిప్ కాదు పెద్ద గాసిప్ అయింది. బట్ మీరు లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారా? అది అమితాష్ అమ్మ ఇప్పుడు ఆ మసే అమ్మ. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ సార్? ఆ? ఎన్ని ఇయర్స్ లవ్? 6 years 6 ఇయర్స్. ఓకే. లాంగ్ డిస్టెన్స్ లవ్ అది. ఓహ్! సో మేడంకి ఇండస్ట్రీతో అసలు సంబంధం లేదు. ఓకే. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. లిటరేచర్ స్టూడెంట్, జర్నలిస్ట్. జర్నలిస్ట్ మేడం. ఓకే. మరి జర్నలిస్టే మేడం మీకే కాల్ చేసి అదే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైము అక్కడ నుంచి ఫోన్ చేసి ఏంటి నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఇలాగ న్యూస్ వచ్చింది అని. డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ గాసిప్ రూమర్. ఓకే. ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? ఇప్పుడు షీఈస్ వర్కింగ్ ఫర్ కన్సల్టెంట్ ఫర్ కంటెంట్ రైటర్ ఫర్ కొరియన్ అండ్ సింగపూర్ కంపెనీస్. ఓకే. హెల్త్ అండ్ ఫిట్నెస్ స్పెషాలిటీ. న్యూట్రిషనిస్ట్. ఓకే. అందుకే ఇంత హెల్దీగా ఉన్నారు మీరు. ఇంట్లో న్యూట్రిషన్ ఏంటంటే దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్, దిస్ ఇస్ లంచ్, దిస్ ఇస్ డిన్నర్ ముగ్గురికి. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 63, 64 ఉంటాయి. 63. ఇలా ఉన్నారు అంటే ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు ఇంత హెల్దీగా? వెజిటేరియన్ ఫుడ్. మార్నింగ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ టోస్ట్ ఆమ్లెట్. ఆ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. ఓకే. ఒక రోజు ఇడ్లీస్, ఒక రోజు దోశ, ఉత్తపం, ఎగ్స్. ఎన్ని తింటారు డైలీ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 2 eggsలో ఉంటుంది. ఈవినింగ్ జిమ్ తర్వాత అగైన్ 2 eggs. జిమ్ ఎంతసేపు చేస్తారు? 1.5 hours. 1.5 hours. 6:30 to 8:30 ఎవ్రీ డే. ఇంట్లోనే ఉందా జిమ్? కాదు పక్కన ఉంది. ఓకే. మీరు అసలు జిమ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న యంగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? చాలా మంది వచ్చి కాంప్లిమెంట్ చేస్తారు. అంకుల్ అసెత్ ఫస్ట్ డోంట్ కాల్ మీ అంకుల్. నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. దెన్ వై యూ వాంట్ టు కాల్ మీ అంకుల్? దెన్ వాట్ టు కాల్? ఐ సే కాల్ మీ గిరీష్. లేదా కాల్ మీ బ్రో. కాల్ మీ బ్రో బెస్ట్. Okay. కాల్ మీ బ్రో. No, you are lifting weights. What even youngsters are not lifting that kind of weights. I said that when you advance age లో ఒక లాజిక్ ఏముందంటే కార్డియో విల్ నాట్ ఓన్లీ హెల్ప్. మనమే అనుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే యు ఆర్ ఫిట్. అది కాన్సెప్ట్ కాదు. యాజ్ యు ఆర్ ఏజింగ్ యూ లూజ్ మసిల్ మాస్. ఓకే. మసిల్ మాస్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ హెవీ వెయిట్స్. ఓకే. వెయిట్స్ చేస్తే యూ విల్ నాట్ లూజ్ మసిల్ మాస్. ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తారు మీరు? 50 kgs. ఇలానండి ఒకసారి. ఓ బైసెప్ చూడండి బైసాబ్. మీ బాబు కన్నా మీరే ఫిట్గా ఉన్నారు అయితే. ఇప్పుడు వస్తున్నాడు చెప్పండి. నేను అవునా? చెప్తే ఫీల్ అవుతాడు. అప్ప వాట్ యూ డూయింగ్, వై యూ టెలింగ్ ఆల్ దిస్ అన్నారంట. అవునా? ముగ్గురు మన ఫిట్నెస్ ఫ్రీక్ ఇంట్లో. వీణా, నేను, అమితాష్. అమితాష్ బాగా మెయింటైన్ చేస్తాను. అసలు అమితాష్ రఘువరన్ బీటెక్లోనే ఆ లుక్ అసలు ఎంత చాలా మంది అనుకున్నారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఈ అబ్బాయి తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఎక్కడో ఉంటారు అంటే. అమితాష్కి ఎలా సార్ అంటే నేను హీరోగానే చెయ్యాలి ఏమైనా ఉందా, లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్ ఇంపార్టెన్స్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడా? లేదు, అలాంటి రోల్స్ చాలా వచ్చాయి ఆయనకి. తెలుగులో వచ్చాయి, తమిళ్లో వచ్చాయి. ఓకే. ఒక ఇండస్ట్రీ నార్మల్ ఎలాగో రోషన్ ఉందంటే ఒక మన బ్రాకెట్ చేస్తే ఈ రోల్ ఈయన చేస్తే బాగుంటుంది ఒక బ్రాకెట్ చేస్తే ఆ బ్రాకెట్ నుంచి బయలు వచ్చేది చాలా కష్టం. ఓకే. ఆ కాన్సెప్ట్ నుంచి మన బయలుకి రావాలంటే ఓకే ఈ రోల్ ఆయన సూట్ అవుతాడో లేడో అనే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంతే చాలా క్లియర్గా ఉన్నాడు.
ఓకే. తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరు? అమితాష్‌కి. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు. ఓకే. రామ్ చరణ్‌తో అయితే వర్క్ చేశారు, ఆ. అయిపోయింది. అల్లు అర్జున్ చాలా ఫేవరెట్. సో అల్లు అర్జున్‌తో ఒక మూవీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అయితే. డెఫినెట్గా వస్తే మంచిది కదా, సూపర్గా ఉంటుంది. అంటే ఫ్యాషన్ నుండి సినిమాలకొచ్చారా సార్? లేకపోతే మా డ్యాడీ ఆర్టిస్టు, మా డ్యాడీ హీరోగా చేశారు. మా డ్యాడీ లాగా నేను కూడా చెయ్యాలి ఇండస్ట్రీలో అన్న దాంతో వచ్చారా అసలుకి? కాదు, ఆయనకి ఫస్ట్ నుంచి పర్ఫార్మింగ్ ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్. అమితాష్ ఒక ఆల్బమ్ కూడా చేశారు కదా సార్? అవును. మన దీపికా పదుకునేది రామ్‌లీలా అదేదో. ఆ, ఆ? అవును. ఒకటి చేశారు కదా? అవును, అవును. అవును. లాల్ ఇష్క్ చేసి అవును. అనిరుద్ యా చేశారు అది. అనిరుద్ధ్, అమితాష్ ఒక 2 years నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి. 2 years నుంచి. ఓకే. సో తను మ్యూజిక్ సైడ్, తినేమో యాక్టింగ్ సైడ్. అనిరుద్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తెలుగులో కూడా. అప్పుడే చెప్పాను నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్లో చెప్పాను నేను, చాలా టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. టాలెంట్ చాలా మంది ఉంటుంది, కానీ టాలెంటెడ్ అండ్ బ్లెస్డ్. ధనుష్ ఫ్యామిలీ అండ్ రజనీ గారి ఫ్యామిలీ కదా. రజనీ గారి వైఫ్కి బ్రదర్ సన్, అవును. మేనల్లుడు. ఆ. ఆ వై దిస్ కొల్లవరితో అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. సెన్సేషన్ అయిపోయాడు. ఇప్పుడు దేవరా కూడా తనే అవును, అవును, తెలుసు తెలుగులో. బట్ ఇక్కడ అందరికి బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తనే ఇప్పుడు యా. తెలుగులో, తమిళ్లో కూడా. ఇప్పుడు బాబు తెలుగులో ఏమైనా చేస్తున్నారు సార్ ఇప్పుడు మూవీస్? అది ఇప్పుడు August 10 స్టార్ట్ అవుతుంది మన కొత్త పిక్చర్. తనే హీరోగా? అవును. ఓకే. ఇప్పుడు 2 pictures చేస్తున్నాం 2024లో. ఓ. ఇప్పుడు August 1 అది యూకేలో షూటింగ్. యూకే సబ్జెక్ట్ అది. బట్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయింది కదా సినిమా అంతా. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. లేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉంటే ఏ పిక్చర్ కూడా మనం వెళ్ళి చూస్తాం. ఆ లాంగ్వేజ్ ఏం మాట్లాడు. ఇప్పుడు ఆవేశం చూసారా మీరు? చూశాను నేను. చూశారు కదా. నేను ఒక డిస్కషన్ నేను అడిగాను, నేను ఆవేశంలో ఫాత్ ఫాసిల్ 70% కన్నడను మాట్లాడు. అవును. బెంగళూరు బేస్డ్ సబ్జెక్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ లూజ్ అయిందా నరేషన్ పిక్చర్ థియేటర్లో స్క్రీన్లో? లేదు. ఎందుకంటే ఫహాద్ ఏం చేస్తారో అది మనీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసి, ఆయన ఏ భాష మాట్లాడతారో అది సంబంధమే లేదు. క్యారెక్టర్ ఏం మాట్లాడతారో, ఆయన ఏం చేస్తారో అది పర్ఫామ్ చేస్తారు, దట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఎందుకంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ లేదనుకుంటా. ఇప్పుడు మీరు కూడా తీస్తున్నారా? ఏమైనా యాక్టింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉందా? ఈ పిక్చర్లో నేను కూడా ఒక రోల్ చేశాను. చూడటానికి లుక్ చాలా బాగున్నారు. మీరు చెప్పండి సార్, తీసుకోండి. స్టైలిష్ ఫాదర్ ఎవరో అంటే మీరే గుర్తొస్తారు మళ్ళీ. అంటే మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియపోయి ఉండొచ్చు, కానీ మేబీ ఇంటర్వ్యూ తర్వాత అందరికి తెలుస్తుంది. డెఫినెట్ అదే చెప్తున్నా, ఇది స్టెప్పింగ్ స్టోన్ లాగా యాక్చువల్లీ కన్సిడర్ దాట్. నో, రోషన్ గారు వచ్చి నాకు లాస్ట్ 6 months నుంచి సార్ ఇంటర్వ్యూ చేద్దాం సార్ అంటే, నేను ఓకే చూద్దాం అని. ఇప్పుడు వచ్చిన తర్వాత మేబీ ఇది టర్నింగ్ పాయింట్, చూద్దాం. అంతే. మీ గుడ్ లక్ ఎలా ఉంది అదే చూద్దాం కూడా. రోషన్ గుడ్ లక్. ఏమో, నేను చెన్నైలో చేసిన వాళ్ళందరూ మళ్ళీ తెలుగులో కనిపించారు. అలాగా? అవును. అంటే అలా గోల్డెన్ టచ్ ఉందంటే మీకు? ఉంది డెఫినెట్ గా గోల్డెన్ టచ్. ఇప్పుడు అంత వైబ్రేషన్ తెలుస్తుంది నాకు. అమ్మా మీ ఆరా ఉంది సార్. ఎందుకు సార్ అలా అంటారు? కాదు, నిజంగా ఉందా మీ ఆరా అంటే? ఆరా అన్న కాన్సెప్ట్ మీరు డినై చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తాను. అందరూ మీరు ఎవ్రీ డే మీరు కొత్త స్ట్రేంజర్స్ అని మీట్ అవుతారు. అందరితో మీ కనెక్షన్ అవుతుందా? లేదు. దట్ ఈస్ ఆరా కదా. ఓకే. సో ఆ గోల్డెన్ టచ్ నుంచి నేను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో వస్తాను. బట్ మీరు బాగా బిజీగా ఉన్నారు కదా బిజినెస్లో, టైం సెట్ అవుతుందా మీకు? సార్, ఎక్కడ మనం ప్యాషన్ ఉంది అక్కడ డెఫినెట్గా యూ కెన్ టేక్ టైం. ఓకే. ఒక 30 years అయిందా సార్ మీరు బిజినెస్కి వచ్చేసి? 93. చెప్తుంటారు అందరూ మోర్ దెన్ 1000 crores పైన సంపాదించారు. అన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్సే. ఎక్స్పోర్ట్ చేయలేదు నేను, ఇప్పుడే స్టార్ట్ చేశాను ఒక లాస్ట్ 10 years నుంచి. ఓకే. ఏంటి మీ బిజినెస్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి? ఫస్ట్ నేను కెమికల్ నుంచి స్టార్ట్ చేశాను. కెమికల్? మిత్సుబిషి కంపెనీ, జాపనీస్ కంపెనీస్ కదా. ఓకే. మిత్సుబిషి కంపెనీ నుంచి కెమికల్ ఇంపోర్ట్ చేసి ఇక్కడే ఆల్ ఇండియాలో సప్లై చేసేది. ఓకే. తర్వాత అదే డెవలప్ చేసి ఇప్పుడు లాస్ట్ 10-15 years నుంచి పాండిచ్చేరిలో చండీగఢ్లో ఒక యూనిట్ తీసుకున్నాం, ఫార్మా కంపెనీ. ఓకే. అక్కడ మన మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన రష్యన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్కి. యువర్ ఇంటూ ఫార్మా? మీ బ్యాక్గ్రౌండ్?
కాదు, నా బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ. ఓకే.